ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నానండి. దేవుడు మనలందరినీ కాచి కాపాడి మన జీవితంలో మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బెరాక ప్రేయర్ హౌస్ బిరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమకు పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. మనము ఆయన వైపు తిరగకపోతే ఎంత ప్రార్థన చేసినా లోకం వైపు లేకపోతే మనుషుల వైపు చూస్తూ ఒకసారి దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఊరికే మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఎప్పుడైతే మన పాపంలోనూ అన్నీ విడిచిపెట్టి మనం సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయనే చేయగలడని సమర్థుడని మనము దృఢంగా నమ్మి ఆయన వైపు తిరిగితేనే ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనకు కనబడుతుంది, వారు వీపులను నా వైపు తిప్పుతూ వారి ముఖములను వారు దూరపరుచుకొని నాకు మొరపెడుతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళా అంటాడు దేవుడు, వాళ్ళు 2 నేరాలు చేశారు. అవేంటంటే నిలవలేని తొట్లను తొలిపించుకొని జీవజలమునైన నన్ను వాళ్ళు విడిచిపెట్టారని దేవుడు ఎంత బాధపడుతున్నట్లుగా మాటలు మనకు కనబడతాయి. కాబట్టి మనము చేయవలసిన పని ఏంటంటే, మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు మనం తిరిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతల్ని ఆశ్రయించి వాటిని పూజించుకుంటూ దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరిచినప్పుడు దేవుడికి చాలా బాధ అనిపించి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని శత్రువులకి అప్పచెప్పి ఊరుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ చూస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు మొరపెట్టట్లే, వాళ్ళ వీపులు మాత్రమే దేవుని తట్టునే, వాళ్ళ ముఖాలు మాత్రం దేవుని తట్టు లేవు. కాబట్టి దేవుడు కూడా వారికి సహాయం చేయడానికి ఇష్టం లేక వారిని అప్పచెప్పినట్లుగా మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. వీళ్ళని మొత్తడానికి ఒక్కొక్కరిని లేవనెత్తినప్పుడు వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, లేకపోతే కఠినమైన బాధలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా తట్టుకోలేని శ్రమలు వారికి వచ్చినప్పుడు అప్పుడు వీరు ఏం చేశారంటే దేవుని వైపు తిరిగారు. దేవా, నువ్వు మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు అని దేవుణ్ణి అడిగారు. ఎప్పుడైతే వారి ముఖములు దేవుని వైపు తిప్పి అడిగారో అప్పుడు దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేవనెత్తి వారి శ్రమల నుంచి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు మనకి రావచ్చు, ఎన్నో ఇబ్బందులు మనకి రావచ్చు. ఇంకా మనము ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనకి జవాబు ఎందుకు రావట్లేదంటే, మనం ఆయన తట్టు తిరిగే వారిగా మనం లేము. సగం ఇక్కడ సగం నమ్మకం అక్కడ పెట్టుకొని మనము ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు. కాబట్టి మనకి జవాబు పొందలేకపోతున్నాం, నెమ్మది పొందలేకపోతున్నాం. కఠినమైన శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, ఇవన్నీ కూడా మనము చూడవలసి వస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు ఏంటంటే ఆజ్ఞ, మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. కాబట్టి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆయన వైపు తిరుగుతూ, నీవే మాకు ఆశ్రయము, నీవు తప్ప ఎవరు లేరు ప్రభువా అని నిజముగా ఆయన మొరపెడితే ప్రతి ఇబ్బందిలో నుంచి దేవుడు మనల్ని దాటించి ఆయన మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన తట్టు తిరిగి ఆయన కృప కొరకు కనిపెడదాం. అట్టి కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రభువా, నాయనా దేవా, మేము నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు మా తట్టు తిరిగి మా శ్రమల్లో అన్నిటిని విడిపించే గొప్ప దేవుడుగా మాకున్నారని ప్రభువా నాయనా ఈరోజు మాకు నేర్పించారు ప్రభువా. ఆ రీతిగా మేము జీవించే కృపను నాకు నాయన వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.